అత్తయ్య. పొద్దున్నుంచి ఇంట్లో పనులన్నీ చేస్తూనే ఉన్నాను. అసలే బీపీ షుగరు. పోనీ నువ్వన్నా కొంచెం హెల్ప్ చేస్తావా అంటే అది లేదు. అన్ని చేసుకొని తీసుకురావాలి కదనే కాఫీ నీకు. ఏంటత్తయ్య కొత్తగా మాట్లాడుతున్నారు హెల్ప్ అని? అయినా నేను ఎప్పుడైనా మీకు పనుల్లో హెల్ప్ చేశానా? అయినా మీకు చెప్పాను కదా నేను పెళ్లి చూపులప్పుడే ఇటువంటి పనులు నా వల్ల కాదు అని. నేను మీ అబ్బాయి కూడా చెప్పాను అప్పుడే, ఇటువంటి ఇంటి పనులు వంట పనులు నా వల్ల కాదు అని. నేను ఏ రోజు మా ఇంట్లో కూడా చేయలేదు, ఇక్కడనే చేస్తాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దగ్గర నుంచి. అయినా మీకు అంతగా హెల్ప్ కావాలంటే చెప్పండి, పని మనిషిని పెట్టిస్తాను. అన్ని పనులు తను మీకు సాయంగా ఉంటుంది. అంతేకాని హెల్ప్ చేయ మాత్రం నన్ను అనకండి, నా వల్లతో కాదత్తయ్య. ఈ మాత్రం దానికి పణం ఎందుకులే అమ్మా, నేనే ఏదో చేసుకుంటాను, నువ్వేం చేయనక్కర్లేదులే. సర్లే కానీ నేను వెళ్ళి పూజ చేసుకుంటాను. ఆ కాఫీ తాగిన తర్వాత ఆ కప్ అక్కడ పెట్టేసి. అత్తయ్య ఆంటీ మీరు అలో కిచెన్ లోకి వెళ్తున్నారు కదా, కాస్త ఈ కాఫీ కప్ అక్కడ పెట్టరు? మీకు అసలే బీపీ షుగర్ ఉన్నాయి కదా అత్తయ్య గారు, ఇటువంటి చిన్న చిన్న పనులు చేస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అత్తయ్య గారు. సర్లే కానీ ఈరోజు శుక్రవారం కదా, ఇంట్లో పూజ చేసుకుంటున్నాను, కొంచెం ఆ తలంటి స్నానం చేయొచ్చు కదనే. అమ్మో తల స్నానమా? మొన్నే 3000 పెట్టి హెయిర్ స్ప్రా చేయించాను ఆంటీ. హెయిర్ స్ప్రా చేయించావా? 3000 పెట్టి? జుట్టు ఏంటే అయినా గడ్డిలానే ఉంది. చూడండి ఆంటీ, మీరు ఏదైనా అనండి, నా జుట్టు మాత్రం ఏమనకండి. అసలు నాది కర్లీ హెయిర్, ఇది ఇలానే ఉంటుంది. సర్లే కనీసం చక్కగా మంచిగా అల్లుకొని జడేసుకోవచ్చు కదనే. ఏంటంటీ జుట్టు అల్లుకోవాలా? నా హెయిర్ స్ట్రైట్నింగ్ అంతా పోతుంది తెలుసా మీకు? స్ట్రైట్నింగ్ పోనీలే, కనీసం చక్కగా చీర కట్టుకోవే. ఏంటి చీర కట్టుకోవాలా? ఎలాగో పార్టీస్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ వేసుకోవాలి, పిల్లలకి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకోవాలి. కనీసం ఇంట్లోనే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఏంటి కంఫర్టా? ఆ రోజుల్లో మా అత్తయ్య గారు నేను అత్తయ్య గారు కాఫీ. ఏంటే కాఫీ ఇంత లేట్ గా తీసుకొచ్చా? అది కాదు అత్తయ్య గారు, ఈరోజు శుక్రవారం కదా, పూజ చేసుకుందామని. ఏంటి పూజనా? సరే కానీ స్నానం చేసావా? చేశాను అత్తయ్య గారు. తల స్నానం చేసావా? స్నానమా? తల స్నానం పొద్దున్నే 4 గంటలకు లేచి చేశాను అత్తయ్య గారు. మాస చీర కట్టుకున్నావా, కొత్త చీర కట్టుకున్నావా? పూజ చేస్తూ మాసిన చీర ఎందుకు కట్టుకుంటాను అత్తయ్య గారు, కొత్త చీర కట్టుకున్నాను. జడ అల్లుకున్నావా లేదా? జడ అల్లుకున్నాను అత్తయ్య గారు. ఇంతకీ పువ్వులు పెట్టావా లేదా? పూలు కూడా పెట్టుకున్నాను అత్తయ్య గారు, మన చెట్టు పూలే, నైట్ అంతా అల్లుకొని మరీ పెట్టుకున్నాను. మెల్లో మంగళసూత్రం నల్ల పూస గొలుసు వేసుకున్నావా? మంగళసూత్రాలు కూడా వేసుకున్నాను అత్తయ్య గారు. అసలు ఇవి నా మెల్ల నుంచి తీయనే తీయను ఎప్పుడు. చేతికి గాజులు, ఉదుటిన బొట్టు పెట్టుకున్నావా? గాజులు వేసుకున్నాను అత్తయ్య గారు, బొట్టు కూడా పెట్టుకున్నాను. ఓ అవునా, నువ్వు ఎలాగో ఇవన్నీ చేస్తావు నాకు తెలుసమ్మా, కానీ ఇవన్నీ మన ఇంటి పద్ధతులు కదా, నీకు చెప్పడం నా బాధ్యత. సరే ఈ కప్ తీసుకెళ్ళి కడిగేసి నువ్వు వెళ్ళి పూజ చేసుకో. సరే అత్తయ్య గారు.